గురువారం 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటి టాలీవుడ్ స్టార్ హీరో ఉస్తాద్ భగత్ సింగ్, హరీష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అయింది. ఇక బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా దురంధర్. ఈ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన దురంధర్ 2 భారీ హైప్ తో రిలీజ్ అయింది. అయితే నార్త్ తో పాటు సౌత్ లో కూడా ఎక్కడ చూసినా దురంధర్ 2 హైప్ కనిపించింది. కేవలం రీజనల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ వాయిదా పడటంతో కాసింత డిసప్పాయింట్ అయ్యారు. ఇదిలా ఉండగా దురంధర్ 2 సినిమా అద్భుతమని టాలీవుడ్ స్టార్ హీరోలైన ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ప్రశంసిస్తూ ట్వీట్స్ చేశారు. విజయ్ దేవరకొండ, బెల్లంకొండ వంటి యంగ్ హీరోలు కూడా దురంధర్ 2 కు జై కొట్టాలని ఎక్స్ లో పోస్టులు వేశారు. ఒకవైపు హిందీ సినిమాపై ఇంతలా ప్రేమ చూపిస్తున్న హీరోలు అదే సమయంలో విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ గురించి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడుకోకపోవడం గమనార్హం. అయితే దురంధర్ కు పోటీగా భారీ అంచనాలతో వచ్చిన ఉస్తాద్ గురించి ఒక్కరు కూడా ట్వీట్ చేయకపోవడంతో పవన్ ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. పరాయి భాష చిత్రాలను ఎంకరేజ్ చేయడం మంచిదే, కానీ మన సొంత హీరోలు మరియు సినిమాల విషయంలో కూడా అదే ఉత్సాహం చూపిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.